ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ పాత బస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ కట్టడాలను తొలగించేందుకు చార్మినార్ జోన్ టౌన్ ప్లానింగ్ అధికారి ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ రైమత్ బేగ్ కార్పొరేటర్ సోయల్ ఖాదీరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి అధికారులు పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. జేసీబీలను అక్కడి నుంచి తరిమి కొట్టారు. बंदी रह सकता है आज की डेट में, या हो सकता है फिर 12 जनवरी के बाद में हो सकता है। डेवलपमेंट का लंबा रखा హైదరాబాద్ పాత బస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ కట్టడాలను తొలగించేందుకు చార్మినార్ జోన్ టౌన్ ప్లానింగ్ అధికారి ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలు తొలగిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ రైమత్ బేగ్ కార్పొరేటర్ సోయల్ ఖాదీరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి అధికారులు పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. జేసీబీలను అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం పాతబస్తీ చార్మినార్ జోన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టౌన్ ప్లానింగ్ అధికారి సరిత నేతృత్వంలో పత్తర్గట్టి మదీనా సమీపంలో చాలా రోజుల నుంచి ఇల్లీగల్ గా అటువైపుగా ఇటువైపుగా దుకాణాలను ఏర్పాటు చేసి ఇల్లీగల్ గా వ్యాపారం చేస్తా ఉన్నారు. దీని కారణంగా అటు హైకోర్టుకి వెళ్లేటువంటి రోడ్డు గాని ఇటు చార్మినార్ కు వచ్చేటువంటి వాహనాలు గాని పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయి మధ్యలో వాహనాలు వెళ్లలేనటువంటి సిచ్యువేషన్ లో ఉండడంతో టౌన్ ప్లానింగ్ అధికారులకు జిహెచ్ఎంసీ అధికారులకు అనేక ఫిర్యాదులు రావడము, అధికారులు దీనిపైన రివ్యూ చేసి ఈ పత్తర్గట్టి మదీనా సమీపంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు దుకాణాలన్నీ కూడా కూల్చివేయాలన్న ఆలోచనతో ఈరోజు ఏకంగా టౌన్ ప్లానింగ్ అధికారులు బుల్డోజర్లు జేసీబీలు పట్టుకొని పాత బస్తీలోకి వెళ్లి పత్తర్గట్టి మదీనా సమీపంలో ఉన్నటువంటి దుకాణాలని ఒక 10% కూల్చివేసినటువంటి వెంటనే స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ ఇద్దరు కూడా అక్కడికి చేరుకొని హంగామా క్రియేట్ చేస్తున్నటువంటి వీడియోలు ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ కార్పొరేటర్ ఎంఐఎం ఇద్దరు కూడా అక్కడికి చేరుకొని ఈ జేసీబీలు బుల్డోజర్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మీకు ఎంత ధైర్యం ఉంటే పాత బస్తీలో మా పరిధిలో ఈ బుల్డోజర్లని జేసీబీలను తీసుకొచ్చి మా వ్యాపారస్తుల దుకాణాలే కూలుస్తారా అంటూ ఆ జేసీబీ డ్రైవర్ ని బెదిరియడము, అక్కడ జిహెచ్ఎంసీ అధికారులను బెదిరియడము, ఇమీడియట్ గా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే జేసీబీని తగలబెట్టేస్తాము, పూర్తిగా దాడి చేసి ధ్వంసం చేస్తామంటూ కూడా బెదిరిస్తున్నటువంటి వీడియోలు ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉంది. దగ్గర అభివృద్ధి కోసం 4 వైపుల నుంచి ప్రభుత్వం అధికారులు ఒక పక్క కసరత్తు చేస్తా ఉంటుంటే పాత బస్తీలో మాత్రం ఎంఐఎం నాయకులే అభివృద్ధిని అడ్డుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు చేస్తా ఉంటుండే ఇలాగే ఉండాలి, మేము ఇలానే ఉంటాము, మా ఏరియాకు ఎవరు కూడా అధికారులు రాకూడదు, ఈ కూల్చివేతలని చేపట్టకూడదు, మా ఏరియాకు వచ్చి కూల్చేసేటువంటి దమ్ము ప్రభుత్వానికి అధికారులకు ఉందా అంటూ తిరిగి వాళ్ళకి ధమ్కి ఇచ్చి తిరిగి రిటర్న్ పంపించి వాళ్ళని వెంబడించి పరుగులు తీయించినటువంటి వీడియోలు ప్రసారం అవుతా ఉన్నాయి. పాత బస్తీలో అధికారులు అనేక సార్లు అభివృద్ధిని చేసేటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడికక్కడ అడ్డుకొని ఈ రకంగానే ఇల్లీగల్ గా వ్యాపారం చేస్తాము, దందా చేస్తాము, దుకాణాలు ఏర్పాటు చేస్తాము, మీరు అడ్డుకునేటువంటి వ్యక్తులు కాదు, మమ్మల్ని అడ్డుకోకూడదు అంటూ మాత్రం వాళ్ళనికి ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఆ జేసీబీ అధికారిని బెదిరించి అక్కడ ఉన్నటువంటి అధికారులను బెదిరించి ఆ వాహనాన్ని అక్కడి నుంచి కూడా తిరిగి పంపించేస్తున్నటువంటి వీడియోలు కనబడతా ఉంది. ఈ రోజు ఉదయాన్నే పత్తర్గట్టి ప్రాంతంలో ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉంది. అధికారులనే బెదిరించి పరుగులు దిగించి వాళ్ళ వెంటబడి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా వాళ్ళని వెనక నుంచి తరిమి కొట్టినటువంటి వీడియోలు కూడా కనబడతా ఉన్నాయి. అధికారులకు
విధులకు ఆటంకం ఏర్పాటు చేయడము, కనీసం మర్యాద లేకుండా వాళ్ళని బెదిరియడము, విధులకు ఆటంకం కలిగేయడము, పని జరుగుతూ ఉండగా ఆ జేసీబీ బుల్డోజర్ వ్యక్తులని డ్రైవర్లని బెదిరియడము, వాటిలోకి వచ్చినటువంటి అధికారులను బెదిరియడంతో మాత్రం పాత బస్తీ ఇంకా అభివృద్ధికి నోచుకోదు. అభివృద్ధిని ఎంఐఎం నాయకులే అడ్డుకుంటారు. అక్కడ డెవలప్మెంట్ చేసి రోడ్లు వైడనింగ్ చేసి విశాలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా, ఇన్నేళ్ల నుంచి ప్రభుత్వాలు ఎన్ని కృషి చేసినా వీరు మాత్రం ఎంఐఎం నాయకులే అడ్డుకొని అభివృద్ధిని నోచుకోకుండా ఇబ్బంది పెడతా ఉన్నారనేది దానికి నిదర్శనంగా మరో వీడియో ఈ రోజు విడుదల ఉంది. జిహెచ్ఎంసీ అధికారులే ఆ అక్రమ కట్టడాలని కూల్చివేసి అక్కడ డెవలప్మెంట్ చేసి రోడ్లు వేసి రోడ్డును వెడల్పు చేసేటువంటి క్రమంలో వీళ్ళే అడ్డుకుంటున్నటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతాం. థ్యాంక్ యూ రవితేజ్. హైదరాబాద్ పాత బస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ కట్టడాలను తొలగించేందుకు చార్మినార్ జోన్ టౌన్ ప్లానింగ్ అధికారి సరి ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలు తొలగిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ రైమాద్ బేగ్, కార్పొరేటర్ సోయల్ ఖాదిరి ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి అధికారులు పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. ఇక జేసీబీలను అక్కడి నుంచి తరిమి కొట్టారు.